హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. సో ఇవాళైతే కొంచెం డిఫరెంట్గానే నేను కూర చేస్తున్నాను. సో ఏం కూర అంటే బీన్స్, క్యారెట్, ఈ రెండు, అలాగే కొత్తిమీర, అలాగే కరివేపాకు. సో ఇదైతే మీకు తెలుసు, బీన్స్ క్యారెట్ అనేది కొత్త కూర. ఏమిటండి అంటే మ్యాక్సిమం చాలా బీన్స్ సపరేట్గా చేసుకునే వాళ్ళు ఉంటారు, క్యారెట్ సపరేట్గా చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదా క్యాబేజ్ బీన్స్ కలిపే వాళ్ళు ఉంటారు, లేదా క్యాబేజ్ క్యారెట్ కలిపే వాళ్ళు ఉంటారు. అలా రకరకాలుగా ఉంటారు. కేవలం నేను ఈ రెండింటినే కలుపుతున్నాను. నేను ఉల్లిపాయలు వేయట్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, వెల్లుల్లిపాయలు వేయట్లేదు. సో ఈ రెండిట్లో ఇవి వేసి ఇక్కడ కొత్తగా ఉంటుంది. మీకు కనిపిస్తున్నాయి ఇదేమిటి అనుకుంటున్నారా? ఇదేమీ లేదు. నేను ఇదే మసాలా కొబ్బరి వేస్ట్ చేస్తున్నాను ఈ కూరలో. మనం ఈ బీన్స్ క్యారెట్ కొబ్బరి మసాలాలో నేను కొబ్బరి వేసుకున్నాను, ఒక 10 to 12 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే జీలకర్ర వేసుకున్నాను, అలాగే చిక్కీ వేసుకున్నాను. చిక్కీ వేసుకుంటే ఎంతో టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది, ఎందుకంటే ఇందులో పల్లీలు ప్లస్ బెల్లం ఉంటుంది కాబట్టి. ఇది గ్రైండ్ అయిపోయాక ఒక మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఎప్పుడైతే మనకి ఈ కొబ్బరిలో కలిసిపోతుందో. అలాగే ఈ కొబ్బరిలో ఈ స్వీట్, ఈ పచ్చిమిర్చి, ఈ జీలకర్ర మొత్తం అంతా కలిస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. సో అందుకే చెప్తున్నాను, చాలా డిఫరెంట్గా చేసిన కూర. అదేమిటి లేండి అని అనుకున్నారు కదా ఇందాక, ఇప్పుడైతే డిఫరెంట్ అని ఒప్పుకుంటున్నారు కదా. సో దీన్ని నేను గ్రైండ్ చేసేసుకుంటాను కచ్చాబిచ్చాగా. నేను పోపులో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇలా వచ్చేస్తుంది మొత్తం కచ్చాబిచ్చాగా. మనం వేసుకున్న చిక్కీ కానీ, మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అలాగే కొబ్బరి కానీ సూపర్బ్ ఉంటుందండి. ఇది మనం కూరలో వేసేస్తామన్నమాట. చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది, చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. ఆ పచ్చిమిరపకాయలు కారానికి, ఈ జీలకర్ర, ఈ చిక్కీ కొబ్బరి అద్రిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. మీకు చూపిద్దామని నేను ఇది చూపించాను. సో ఇలా ఉండాలన్నమాట. ఓకేనా? మనం పోపు వేసేసుకుందాం, తొందరగా చేసేసుకుందాం. సో బాండీ పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు. పోపు మాత్రం ఎక్కువే ఉండాలండి, ఎందుకంటే మనం చేసుకునేది క్యారెట్ అలాగే బీన్స్ కలిపిన కూర, కొబ్బరి వేసిన కూర. కొబ్బరి కూర వేసిన ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఇలాంటి పోపు అనేది కంపల్సరీ ఉండాలి. సో బాగా వేగిపోవాలండి. సో ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి, అలాగే మన మినపప్పు, శనగపప్పు కూడా బాగా వేగిపోయింది, మనకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందామండి, అలాగే ఇంగు వేసేసుకుందాం. ఇంగు కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది, ఇంగు వేసుకోవాలండి. వేసుకుని ఇలా వేయించేసుకోవాలండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ అండ్ బీన్స్ వేసేసుకుందాం. మనం ఎంతైతే తరిగి పెట్టుకున్నామో అంతా వేసేస్తానండి. వేసాక ఒకసారి కలిపేశాక మీకు చూపిస్తాను. ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి, మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇలా వేసేసుకున్నాను కదండి, బాగా మగ్గాలండి ఇవి. కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. మగ్గాకనే మనం కొబ్బరి అనేది వేయాలి. సో మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. కొబ్బరి వాటర్ ఉంటుంది చూసారా, అది మాత్రం వేయచ్చు. సో కొంచెం కొబ్బరి వాటర్ వేసేసుకుంటే, మనం గ్రైండ్ చేసిన కొబ్బరి ఉంటుంది కదా, ఆ వాటర్ వేసేసాను. సో ఇప్పుడు బాగా మగ్గిపోతుంది. మగ్గిపోయాక మనం ఉప్పు వేసేసుకుని మనం ఆ కొబ్బరి కూర వేసేసుకోవచ్చు. ఎండుకారం లాంటిది ఇంకేం వేయక్కర్లేదండి, ఇంకా ఎలాంటి మసాలా పౌడర్స్ వేయక్కర్లేదు. చాలా చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, తినాలంటే తినబుద్ధి వేస్తుంది అనమాట. ఎంత సింపుల్గా ఉంటుందో అంత టేస్టీగానే ఉంటుందండి. సో ఒక 2-3 విడతలు పడుతుంది. క్యారెట్ ఉడకాలి కదా, బీన్స్ కూడా ఉడకాలి కదా, అందుకే కొంచెం వాటర్ పోస్తాను. మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని 2-3 విడతలు పోయాక బాగా సాఫ్ట్ అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో మొత్తం బాగా సాఫ్ట్ అయిపోయిందండి. క్లైమాక్స్లోకి వచ్చేసాం. మనకి తగినంత ఉప్పు వేసేసుకుందాం. ఒకవేళ చిక్కీ లేని వాళ్ళు పల్లీలు, బెల్లం కూడా వేసుకోవచ్చు, అప్పుడు కరెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను కొబ్బరి వేసేస్తాను. చూసుకుని మీకు తగినంత ఉప్పు వేసుకోండి. మాకు సరిపోతుందని మేము వేసుకున్నాను. సో మీకు తగినంత, మీకు రుచికి తగినంత మీరు వేసేసుకోండి. ఇంకా ఎలాంటి ఎండు కారం వేయద్దు. ఇది పూర్తిగా ఇందులోకి కలిసిపోవాలి. కూర మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా, ఇంత టేస్టీ అయిన కూర మళ్ళీ మీకు దొరకదు, అంత బాగుంటుంది. ఎందుకంటే మనం డిఫరెంట్గా చేసాం, మనం చిక్కీ వేసాం. చిక్కీ బదులు ఒకవేళ లేని వాళ్ళు పల్లీలు, బెల్లం కూడా వేసుకోవచ్చు. బట్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయింది కూర. సూపర్బ్ కూర అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చపాతీలో నంచుకోవచ్చు, అన్నంలో తినచ్చు, ఇంకెందులైనా ఉట్టిగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది అన్నమాట. సో ఒక కప్పులో వేసుకుని తినేస్తే మనకి డిన్నర్గా కూడా పనికొచ్చేస్తుంది, అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, హ్యాపీగా తినేయచ్చు. అయిపోయింది. నేను మీతో మాట్లాడుతూ కూర కూడా అయిపోయింది. సో ఇది కూడా మన వేసిన
కొబ్బరి కూర కూడా బాగా వేగిపోయింది, మంచి కొబ్బరి వాసన వస్తుంది. సో అంతా అయిపోయిందండి. నేను హైలో పెట్టుకున్నాను కాబట్టి తొందరగా అయిపోతుంది. సో మీరు కూడా గబగబా కావాలంటే అలా చేసుకోండి. నేను మీతో మాట్లాడుతూ షార్ట్ కాబట్టి నేను తొందరగా చేస్తాను. సో ఇలా చేసేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అదిరిపోతుంది. ఓకేనా? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్.